హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా రవీందర్. నా స్టైల్లో టమాటా చారు ఎలా చేస్తానో చూడండి. ముందుగా నేను 4 పచ్చిమిర్చి, 3 టమాటాలు, 1 ఉల్లిపాయ ఉడకబెట్టుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత దాంట్లోనే ధనియాల పొడి, ఉప్పు, పసుపు వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి చేతితోటి. గరిటెతోటైతే మనం అవి మిక్సీ కలవాయి కాబట్టి చేతితోటి ఇలా కలిపేసుకోవాలి. తర్వాత వాటర్ పోసేసుకొని 1 గ్లాసుడు అప్పుడు మనం మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఇవి మెత్తగా అయినాయి కాబట్టి మంచిగా దాంట్లో కలిసిపోయేటట్లు మనము ఇలా మిక్సీ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న కరివేపాకు, ఎల్లిపాయ, మసాలా, ఇలాచి దంచి పెట్టుకున్నాను, ఎండుమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు మనం స్టవ్ పైన చిన్న పెనం పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసేసి ఇలా వేడెక్కిన తర్వాత మన పక్కకు టమాటా చారు మరుగుతుంది కాబట్టి అప్పుడు మనము పోపు చేసుకోవాలి. ఇలా కరివేపాకు, ఎల్లిపాయ, మసాలా, ఇలాచి వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర దాంట్లోనే దంచి పెట్టుకున్నాం కాబట్టి ఒకసారి వేసేసి అప్పుడు మనం ఎండుమిర్చి వేసేసి ఇవి వేగిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా దాంట్లోనే చిటపటలాడిన తర్వాత మనము ఈ పోపును మనం టమాటా చారులో పోసేసుకోవాలి. అప్పుడు ఒక 5 మినిట్స్ ఈ మరిగిన తర్వాత టమాటా చారు చాలా బాగుంటుంది, సూప్ లాగా అవుతుంది. మొత్తం అన్నీ మిక్స్ అయినాయి కాబట్టి మెత్తగా చాలా బాగుంటుంది. టేస్ట్ నా స్టైల్లో మీరు చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వావ్, సూపర్ అయింది. రసం చాలా టేస్టీగా అయింది. ఓకేనా? బాయ్.